So, hi team, have Kumdara team. I'm founder CEO to Dr. Rich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, MBBS in Russia versus Georgia. So మనకి రష్యా బాగుంటుందా లేదా జార్జియా బాగుంటుందా, అసలు ఏ కంట్రీ బాగుంటుంది, ఈ రెండిట్లో ఏది బెస్ట్ కంట్రీ? సో తర్వాత చాలా మంది అడుగుతున్న స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్స్ అనేవి. దాంతోపాటు ఒకసారి ఏంటంటే రష్యా వర్సెస్ జార్జియా, రష్యా బాగుంటుందా జార్జియా బాగుంటుందా, లేదంటే రష్యా వర్సెస్ కిర్గిస్తాన్ కూడా అడుగుతున్నారండి, కిర్గిస్తాన్. సో టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా. సో ఓకే సరికి టుడేస్ టాపిక్ వస్తారు సార్, రష్యా బాగుంటుందా జార్జియా బాగుంటుందా. సో ఒక 10 to 11 పాయింట్స్ తీసుకున్నామండి. ఈ పాయింట్స్ బేస్ చేసి అసలు ఏమేమి పాయింట్స్ తీసుకున్నామని చెప్తాను. సో ఈ 10 to 11 పాయింట్స్ వచ్చేసరికి ఏది ఎక్కువ సాటిస్ఫై చేస్తే, రష్యా సాటిస్ఫై చేస్తే రష్యా యూనివర్సిటీస్ బెస్ట్, లేదంటే జార్జియా అయితే జార్జియా బెటర్. సో ఓకేనండి. సో పర్టికులర్స్ వచ్చేసరికి మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రష్యాలో ఎలా ఉంటుంది, జార్జియాలో ఎలా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ రష్యా ఫాలో అవుతుందా జార్జియా ఫాలో అవుతుందా. బడ్జెట్ రష్యాలో ఎంత బడ్జెట్ అవుతుంది, జార్జియాలో ఎంత బడ్జెట్ అవుతుంది. తర్వాత ఎకానమీ, సో ఇది రష్యా డెవలప్డ్ కంట్రీయా లేదా అండర్ డెవలప్డ్ కంట్రీయా, జార్జియా డెవలప్డ్ కంట్రీ అండర్ డెవలప్డ్ కంట్రీయా, రష్యాలో సేఫ్ ఉంటుందా లేదా జార్జియాలో సేఫ్ ఉంటుందా, సెక్యూరిటీ ఉంటుందా. టెంపరేచర్ రష్యాలో ఎక్కువ ఉంటాయా జార్జియాలో ఎక్కువ ఉంటాయా. ఎకానమీ ఏది మంచిగా రిచ్ కంట్రీ, రష్యాలో రిచ్ కంట్రీనా జార్జియా రిచ్ కంట్రీనా. పాపులేషన్ రష్యాలో ఎక్కువ ఉందా జార్జియాలో ఎక్కువ ఉందా. ఇండియన్ ఎంబసీ రష్యాలో ఉందా జార్జియాలో ఉందా. ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ రష్యాలో ఎక్కువ ఉందా జార్జియాలో ఎక్కువ ఉందా. యుఎస్ఎంఎల్ఈ రష్యాలో ఉందా జార్జియాలో ఉందా, ఎవరు ఎక్కువ క్రాక్ చేశారు. సో ఈ 11 పాయింట్స్ తీసుకొని, అంటే ఇవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రూల్స్ రెగ్యులేషన్స్, బడ్జెట్, డెవలప్డ్ కంట్రీ, సేఫ్టీ, సెక్యూరిటీ, టెంపరేచర్, ఎకానమీ, తర్వాత అసలు పాపులేషన్, ఇండియన్ ఎంబసీ, ఇంకా కావాలంటే మీరు నెంబర్ ఆఫ్ యాడ్ చేసుకోవచ్చు. ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఇండియన్ ఫుడ్ కూడా చెప్తారండి. ఇండియన్ ఫుడ్, సో ఇండియన్ ఫుడ్ రష్యాలో జరుగుతుందా జార్జియాలో జరుగుతుందా ఫుడ్. సో ఈ 12 పాయింట్స్ చెక్ చేద్దాం. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ మన డెసిషన్ తీసుకోవడానికి మనకి ఎడ్యుకేషన్ బాగుండాలి, ఎన్ఎంసీ రూల్స్ ఉండాలి, సేఫ్ అండ్ సెక్యూర్ ఉండాలి, టెంపరేచర్స్ నార్మల్గా ఉండాలి, తర్వాత ఇండియన్ ఫుడ్ ఉండాలి, తర్వాత వచ్చరికి ఆ కంట్రీకి ఫ్రెండ్లీ కంట్రీ ఉండాలి, తర్వాత మన ఎంబసీ ఉండాలి, పాపులేషన్ ఎక్కువ ఉండాలి, తర్వాత వచ్చరికి ఇంకా ఎంసీఏ పాస్ పర్సెంటేజ్లు, యుఎస్ఎంఎల్ఈ క్రాక్లు, ఇవన్నీ మొత్తం ఏ కంట్రీలో బాగున్నాయి, రష్యాలో బాగున్నాయి, జార్జియాలో బాగున్నాయి చెక్ చేద్దాం. సో ఏది ఈ పాయింట్స్ ఎక్కువ పాయింట్స్ వస్తే అవుట్ ఆఫ్ 12లో ఏది ఎక్కువ పాయింట్స్ వస్తే అది బెస్ట్ కంట్రీ, అంతే కదా. సో ఓకే, సో చెక్ చేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకారం మనం చూసుకోవాలంటే ఫస్ట్ యూనివర్సిటీ ఎలా ఉందో చెక్ చేయాలి. సో మన యూనివర్సిటీ ఎలా ఉందో చెక్ చేయాలంటే అసలు యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, తర్వాత వచ్చేసరికి అసలు దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, అసలు అది ఎలాంటి యూనివర్సిటీ, అది స్టేట్ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, లేదా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, లేకపోతే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారా, ఉంటే దాంట్లో నుంచి పాస్ అయ్యి బయటకు వచ్చారా, ఎఫ్ఎంజీలు నెక్స్ట్ క్రాక్ చేశారా, లేదా యూఎస్ఎంఎల్ క్రాక్ చేశారా, ఇవన్నీ చెక్ చేయాలి. ఓకేనండి. సో కాబట్టి అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడండి. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మీకు చూస్తే, సో మీరు జార్జియాలో ఏ యూనివర్సిటీ అయినా చెక్ చేసుకోండి, అట్లీస్ట్ ఒక 2000 or 3000 వరల్డ్ ర్యాంకింగ్ కూడా ఒక్క యూనివర్సిటీ కూడా ఉండదు. 2000, 3000, 4000, 5000లో ఒక్క బిలో 5000లో ఒక్క యూనివర్సిటీ కూడా ఉండదు. నెంబర్ 1 అంటే బిలో 5000 అంటే అసలు అది ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ అసలు వేస్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అన్నట్టు. సో కాబట్టి ఇది 100% వచ్చేసరికి అంత అవసరం లేదు అసలు. సో మీకు 5000, 6000, 10,000 ఉంటే అసలు అబ్రాడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే అసలు పాపులేషన్ అంతే, ఎందుకంటే నేను చెప్పే చిన్న కంట్రీ తట్టు మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే అట్లీస్ట్ మీరు అబ్రాడ్ వెళ్తున్నప్పుడు అక్కడ మన యూనివర్సిటీస్ తెలియదు, తర్వాత వచ్చరికి మనకి అక్కడ ప్రైవేట్ కాలేజ్ తెలియదు, గవర్నమెంట్ కాలేజ్ తెలియదు, తర్వాత వచ్చరికి అక్కడ మనకి అసలు దాని వరల్డ్ ర్యాంకింగ్ తెలియదు, అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చూడటం లేకపోతే ప్రమోషన్ చేస్తే అవి చూసి వెళ్తారు మోస్ట్లీ. సో అసలు దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, అసలు దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైంది, తర్వాత వచ్చరికి దానికి క్రెడిబిలిటీస్ ఏమున్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అది ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా, దాని స్టాండర్డ్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేయాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే. సో అవన్నీ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలంటే సార్, జార్జియా వచ్చేసరికి చాలా మంది అనుకుంటున్నారు జార్జియా ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, కజకిస్తాన్ ఒకటి, ఇవన్నీ రష్యాలో పార్ట్స్ అండి. రష్యాలో ఏ కంట్రీ అడుగుతున్నారు చాలా మంది పేరెంట్స్. సో రష్యాలోని ఎన్ని కంట్రీస్ అనుకుంటున్నారు, రష్యాలో కంట్రీస్ కాదండి, రష్యాకి వీసా వేరు, జార్జియాలో, కిర్గిస్తాన్లో, కజకిస్తాన్లో ఇవన్నీ ఈ కంట్రీస్ వేరు. అసలు వాటికి వీసాలు వేరు, వీటికి వీసాలు వేరు, అసలు వాటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. ఓకేనండి. సో రష్యాకి వాటికి అసలు సంబంధమే లేదు. మనకి కరేబియన్ ఐలాండ్స్కి
సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అని చెప్పి యూఎస్కి సంబంధం అక్కడ వాటికి సంబంధం లేదు. సేమ్ లైక్ దట్ ఈ జార్జియాకి, కిర్గిస్తాన్, రష్యాకి అసలు సంబంధమే లేదు. రష్యా ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఎంటైర్లీ డిఫరెంట్. సో మీరు ఎప్పుడైనా ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసుకున్నప్పుడు అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అది ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, దాని ఓల్డ్ ర్యాంక్ ఇవన్నీ చెక్ చేయాలి. సో మోస్ట్లీ మీరు చూస్తే సార్ జార్జియా అన్ని 90% ఆఫ్ ద ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ మీరు ఓల్డ్ ర్యాంక్ చెక్ చేయండి. ఓల్డ్ ర్యాంక్ చెక్ చేస్తే బిలో 5,000 ఒక యూనివర్సిటీ కూడా. అదే మీరు రష్యాలో చూసుకుంటే 500, 300, 200, 100, 1300, 1400, 1500 మోస్ట్ 90% ఆఫ్ ద యూనివర్సిటీస్ అన్ని బిలో 5,000 ఉంటుంది ఓల్డ్ ర్యాంక్. మంచి యూనివర్సిటీస్ అయితే అట్లీస్ట్ మనం మంచి యూనివర్సిటీస్ కావాలంటే బిలో 3,000, బిలో 1,000, అట్లీస్ట్ బిలో 3,000 అనేది తీసుకోవాలి. బిలో 3,000 ఓల్డ్ ర్యాంక్ అనేది తీసుకోవాలి. అలాంటి యూనివర్సిటీ అబ్రాడ్, ఎందుకంటే మనకి అబ్రాడ్ అసలు మనకి ఎలా ఉంటుందో, ఆ యూనివర్సిటీ ఎలా ఉంటుందో తెలియదు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుందో తెలియదు, హాస్టల్ ఎలా ఉంటుందో తెలియదు, అసలు లెక్చరర్స్ ఎలా ఉంటుందో తెలియదు, ప్రొఫెసర్స్ ఎలా ఉంటుందో తెలియదు. మన ఇండియాలో అయితే పోయి చూడటం లేకపోతే మనకు ఒక ఓవరీ ఉంటుంది. అబ్రాడ్ అయితే ఓవరీ ఉండదు. కాబట్టి కంపల్సరీగా ఒకసారి మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే అబ్రాడ్లో ఖచ్చితంగా గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండాలి. దట్ అది బిలో 3,000 ఓల్డ్ ర్యాంకింగ్ అయి ఉండాలి. సో బిలో 3,000, అబౌవ్ 4,000, 5,000, 6,000, 10,000 ఉంటే అసలు ఆ యూనివర్సిటీస్ అనేది చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రాపర్ స్టాండర్డ్స్ ఉండవు, 100% అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. సో కాబట్టి కంపల్సరీ యూనివర్సిటీ సెలక్షన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయాలన్నా మనకి ప్రాపర్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్, మంచి ప్రొఫెసర్స్, మంచి లెక్చరర్స్ లేనప్పుడు మరి యూఎస్ఎంఎల్ఈ ఏం క్రాక్ చేస్తాం, నెక్స్ట్ టైం క్రాక్ చేస్తాం. సో కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే అసలు యూనివర్సిటీ ఏంటి, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు, దాని ఓల్డ్ ర్యాంక్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, అసలు ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారా, పాస్ అయ్యి బయటకు వచ్చారా, నెక్స్ట్ ఇంత ముందు క్రాక్ చేస్తారా, అసలు యూఎస్ఎంఎల్ఈ చెప్తుంటే యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేస్తారా, అసలు అది గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, అది ఎలాంటిది, అవి మొత్తం చెక్ చేసుకోవాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే. సో కంపారిటివ్లీ అసలు జార్జియా అనేది మీకు వస్తుంది సార్, అది అండర్డెవలప్డ్ కంట్రీ. పాపులేషన్ ఎంత అండి, 30 lakhs పాపులేషన్, చిన్న కంట్రీ. మన ఇండియన్ ఎంబసీ కూడా లేదు. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. సో వాటిల్లో మీరు అసలు ఒకసారి ఓల్డ్ ర్యాంక్ చెక్ చేయండి. అందుకే చెప్పేది ఓల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా, ప్రాపర్ స్టాండర్డ్స్, ప్రాపర్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా రేపు యూఎస్ఎంఎల్ఈ, యూకేలో, కెనడాలో ఏం క్రాక్ చేస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా చెక్ చేయండి ఓల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఇండియన్ స్టూడెంట్స్ ఎన్ని బ్యాచ్ పాస్ అవుట్ అయ్యి, ఎంతమంది నెక్స్ట్ ఎగ్జామ్లో, ఎంతమంది యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేస్తారు చెక్ చేస్తే మనకు అర్థమైపోద్ది. సో రష్యా అనేది 100%. రష్యాలో సరే మీకు టాప్ నాచ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. వరల్డ్లోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకంటే అక్కడ రష్యాలో అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉండవు. మీకు జార్జియాలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 90% ఆఫ్ ద ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంటాయి. రష్యాలో సరే అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజెసే ఉండవు, మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజెసే. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండవు, ప్రైవేట్ కాలేజెస్ ఉండవు, మొత్తం గవర్నమెంట్ కాలేజెస్, మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్సే. కాబట్టి ఎవరైనా సరే ప్రైమ్ మినిస్టర్ నుంచి జనరల్ పీపుల్ వరకు అందరూ అదే హాస్పిటల్లో చూపించుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి కంపల్సరీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో మీరు ఆ యూనివర్సిటీ తీసుకున్నా సరే 3,000 నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. 500 ఉన్నాయి, 600, 1,000, 2,000 నెంబర్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకేనండి. సో రష్యా అనేది 100%, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. కాబట్టి చెక్ చేయండి, నేను చెప్పడం కాదు, ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. తర్వాత ఎన్ఎంసీ రూల్స్ అండి. సో ఎన్ఎంసీ రూల్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే మీరు ఎంత మంచి యూనివర్సిటీ తీసుకున్నా, ఎంత మంచి కాలేజీకి వెళ్ళినా, ఎంత మంచి కంట్రీకి వెళ్ళినా డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్. సో కాబట్టి ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది, 1-2 సార్లు చెక్ చేయండి. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఎలా చెక్ చేయాలి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది, అది రష్యాకు మాత్రమే ఉంది. రైట్ నౌ ఒక రష్యాకు మాత్రమే మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంది. సో ఒక రష్యాకు మాత్రం ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంది అనమాట. జార్జియాకి ఇప్పటివరకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు ఎలాంటి డాక్యుమెంట్ మన ఎంబసీ నుంచి రాలేదు ఇప్పటివరకు. సో ఆ డాక్యుమెంట్ లేకపోతే డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్. సో కంపల్సరీగా వచ్చేసరికి మీరు ఆ జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, ఏ కంట్రీలో ముందు కంపల్సరీ ఎన్ఎంసీ డాక్యుమెంట్, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. అంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంటే అఫీషియల్గా మన ఎంబసీ నుంచి వస్తుంది. ఆ డాక్యుమెంట్ లేకపోతే డిగ్రీ 100% ఇన్వాలిడ్. సో కాబట్టి ఖచ్చితంగా చెక్ చేయండి. సో కాబట్టి అసలు ఇప్పటివరకు జార్జియాగా ఆ డాక్యుమెంట్ అనేది ఇష్యూ చేయాలి అంటే మీరు చెక్ చేసుకోండి, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఓకేనండి. సో 2 పాయింట్స్. తర్వాత బడ్జెట్. మీకు బడ్జెట్ చూసుకుంటే సార్ ఇక్కడ 90% ఆఫ్ ద ప్రైవేట్ మెడికల్ కాలేజ్ బడ్జెట్ ఎంత ఉంటుంది తెలుసా, అట్లీస్ట్ 40 to 50 lakhs లేదా బడ్జెట్ మీకు రష్యాలో అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ దట్టు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అదే రష్యాలో చూసుకుంటే మీకు 20 lakhs స్టార్ట్ అవుతుంది. 20 lakhs, 25 lakhs, 30 lakhs. మీకు 20 lakhs పెట్టుకుంటే మంచి స్టేట్ యూనివర్సిటీస్, 25 lakhs పెట్టుకుంటే మంచి ఫెడరల్ యూనివర్సిటీ, 30 lakhs పెట్టుకుంటే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. మీకు ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్ వస్తాయి 30 lakhs పెట్టుకుంటే. మంచి ఓల్డ్ ర్యాంకింగ్ 400, 500 బిలో ఓల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ వస్తాయి. సో మీకు బడ్జెట్ అనేది మీరు డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్. సో మీరు అది కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్గా పేమెంట్ చేసుకుంటారు, డైరెక్ట్గా పే చేసుకుంటారు. మీకు మెస్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్.
మీకు ఇక్కడ 40 to 50 lakhs పెట్టాలి. హాఫ్ ఆఫ్ ద బడ్జెట్లో మీకు రష్యాలో మంచి యూనివర్సిటీలు అయిపోతుంది. దట్ ఇవి 40 lakhs పెడితే గవర్నమెంట్ యూనివర్సిటీస్ వస్తున్నాయా? ఖచ్చితంగా మీరు అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ యూనివర్సిటీస్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఫెడరల్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ లేదా పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్. సో కంపల్సరీగా వస్తే ఎందుకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటున్నానంటే గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే మీరు అబ్రాడ్ వెళ్తే ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఇక్కడే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వు. ఇంకా అబ్రాడ్ అంటే మీకు అసలు తెలియదు, వాళ్ళతో మాట్లాడలేరు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారికి ఖచ్చితంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంటే డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ ఏంటంటే కావాలంటే కన్సల్టెంట్ టైఅప్ ఉంటుంది, వాళ్ళు ఏది కావాలంటే అది ఇస్తారు మీకు. అది కాదు కావాల్సింది. ఖచ్చితంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అబ్రాడ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే మాత్రం 100% రాంగ్ అయిపోతారు. 100% సక్సెస్ అవ్వడానికి అసలు ఛాన్సే ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయడానికి మాత్రమే అక్కడ ప్రొవిజన్స్ ఉంటాయి. సో మీకు ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరకదు, ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవనుకుంటే ఆ డిగ్రీ ఫిలిపీన్స్ మాదిరి ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 80% చూస్ చేసుకోండి. అది కాక అబ్రాడ్ కాబట్టి మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది మనకు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్ కట్గా ఉండదు. ఫాలో అవుతారంటే ఫాలో అవుతారు, లేదంటే లేదంటారు, ఒకటే మాట. అది కూడా ఇంకో విషయం కూడా, అవి కూడా డెవలప్డ్ కంట్రీస్లో కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో డెవలప్డ్ కంట్రీలో కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోమన్నా అంటే డెవలప్డ్ కంట్రీస్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. అది సో మీకు అసలు జార్జియా అనేది అసలు ముందు అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఇప్పుడు వరకు ఇష్యూ అవ్వాలా. సో బడ్జెట్ చూసుకుంటే మీకు 20 to 30 lakhs అయిపోతుంది. ఇక్కడ 40 to 50 lakhs. సో రష్యా ఇస్ అ బెటర్ కంట్రీ, దర్ ఇస్ నో డౌట్ ఇట్. సో డెవలప్డ్ కంట్రీ, రష్యా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ, ఇది అండర్ డెవలప్డ్ కంట్రీ. జార్జియా అనేది స్మాల్ చిన్న కంట్రీ అండి. చిన్న మన 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 25 లక్షలు 30 లక్షల పాపులేషన్ అర్థం చేసుకున్నాం. మన ఇండియాలో ఒక జిల్లా అంతా, ఒక కృష్ణా జిల్లానో లేకపోతే ఆ తర్వాత ఈ చిన్న ఆదిలాబాద్ స్మాల్ డిస్ట్రిక్ట్, ఒక 25 lakhs ఖమ్మం జిల్లా అంతా చిన్న జిల్లా అలా ఉంటుంది. అది కంట్రీస్ కాదు అవి. సేమ్ లైక్ యూరోప్ కూడా అంతే, చిన్న చిన్న జిల్లాలు కలిపి ఒక కంట్రీ అంటారు. ఆ వాటిని కంట్రీసే, జిల్లాలు అక్కడ డిస్ట్రిక్ట్స్నే కంట్రీస్ అంటారు. సేమ్ లైక్ యూరోప్ కూడా అంతే, చిన్న కంట్రీ చిన్న జిల్లా అలా ఉంటుంది. అది అంతే అంతే, ఒక మన అనంతపురం అంత ఉంటుంది. ఓకేనండి. సేఫ్ అండ్ సెక్యూరిటీ. సో మీకు చిన్న కంట్రీ, ఇది అండర్ డెవలప్డ్ కంట్రీ అన్నప్పుడు, జార్జియా అండర్ డెవలప్డ్ కంట్రీ అన్నప్పుడు మీకు అక్కడ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఏమొస్తుంది? ఇప్పుడు మన డెవలప్డ్ కంట్రీ ఏంటంటే బాగా డబ్బులు ఉన్న కంట్రీ డెవలప్డ్ కంట్రీ అంటాము. అక్కడ మనకు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న కంట్రీస్లో డెవలప్డ్, ఇప్పుడు మంచిగా ఎడ్యుకేషన్ ఉంటే డెవలప్ అవుతుంది. ఎడ్యుకేషన్ అయితే డెవలప్ అవుతుంది కదా. డెవలప్ అయిందంటే ఖచ్చితంగా వాళ్ళ సేఫ్ అండ్ సెక్యూరిటీ కావాలి కదా. సో అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉంటుంది? సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉండదు, 100% ఉండదు. మీకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే డెవలప్డ్ కంట్రీ అయితే మాత్రం సేఫ్ అండ్ సెక్యూరిటీ వస్తుంది. మీకు అండర్ డెవలప్డ్ కంట్రీస్ సేఫ్ అండ్ సెక్యూరిటీ 100% ఉండదు. ఓకేనండి. సో ఇది రష్యా అనేది టాప్ అండ్ అది ఇంకా మీకు తెలిసిందే రష్యా గురించి. జార్జియా అనేది మీకు తెలియంది. మీరు ఒకసారి ఇంకో విషయం కూడా చెప్పాలంటే ఎంబసీ. సో మన ఇండియన్ ఎంబసీ కూడా లేదండి జార్జియాలో, మన ఇండియన్ ఎంబసీ కూడా లేదు. పాపులేషన్ ఇక్కడ 30 crores పాపులేషన్, ఇక్కడ 15 crores పాపులేషన్, ఇక్కడ 30 lakhs పాపులేషన్. చూడండి ఎక్కడ ఉంది, ఎక్కడ పాపులేషన్ చూడండి ఒకసారి. 15 lakhs 30 lakhs పాపులేషన్, ఇక్కడ 15 crores పాపులేషన్. ఎకానమీ ఇది సూపర్ పవర్, రష్యా సూపర్ పవర్. ఇది ఏమి ఉంది ఇక్కడ? ఏమీ లేదు. తర్వాత ఎఫ్ఎంసి, రష్యా నుంచి ఎన్నో బ్యాచ్లు, ఒక 40 బ్యాచ్లు బయటకు వచ్చి, ఇప్పుడు 35 నుంచి 40 బ్యాచ్లు బయటకు వచ్చాయి. జార్జియా నుంచి ఒక్కడ కూడా ఇప్పటి వరకు ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని బయటికి రాలేదు జార్జియా నుంచి. ఎఫ్ఎంసి యూఎస్ఎంఎల్ఈ రష్యా నుంచి అన్న పాస్ అయ్యారు కానీ నెక్స్ట్ ఎగ్జామ్లు యూఎస్ఎంఎల్ఈలు. అసలు జార్జియా నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టూడెంట్ అన్న యూఎస్ఎంఎల్ఈ పాస్ అయ్యి సక్సెస్ అయ్యి స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 క్లియర్ చేసుకొని నేను ఇండియా వచ్చాను అని ఒక్క స్టూడెంట్ ఉన్నాడా? ఒక్కరు కూడా లేరు. జస్ట్ అడ్మిషన్ స్టార్ట్స్ మాత్రమే. అఫీషియల్గా అయితే ఎఫ్ఎంసీ పాస్ అయిన లేరు, నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయిన లేరు, తర్వాత యూఎస్ఎంఎల్ఈ పాస్ అయిన లేరు. మరి ఏమి క్వాలిటీస్ ఉన్నాయి, ఏమి స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి చెప్పండి? జార్జియాతో పోల్చుకుంటే జార్జియాస్ ఏమున్నాయి? మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, ఎఫ్ఎంసీ పాస్ అయిన లేరు, యూఎస్ఎంఎల్ఈ పాస్ అయిన లేరు. టెంపరేచర్స్, చాలా మంది చెప్పేది ఏంటంటే టెంపరేచర్స్. సో జార్జియాలో సరికి మన బెంగళూరు క్లైమేట్ ఉంటుందండి, లేదా చెన్నై క్లైమేట్ ఉంటుంది అంటారు. ఓకేనా సార్? ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి టెంపరేచర్స్ ఎలా ఉంటాయి అది. సో ఎక్సెప్ట్ ఇండియా, అది కూడా ఎక్సెప్ట్ సౌత్ ఇండియా. ఒక సౌత్ ఇండియా తప్పితే ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక అట్లీస్ట్ 2 months అయినా సరే మీకు కోల్డ్గా ఉంటుంది. అట్లీస్ట్ 2 months అయినా కోల్డ్గా ఉంటుంది. సో కాబట్టి ఎక్కడ కూడా మన ఇండియన్ టెంపరేచర్స్ ప్రపంచంలో ఏ కంట్రీలో ఉండవు ఎక్సెప్ట్ మన ఇండియా తప్పితే. సో కాబట్టి మీకు జార్జియా వచ్చి కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఏ కంట్రీ అయినా సరే ఎక్సెప్ట్ 2 months మన ఇండియన్ క్లైమేట్ అనేది ఉండదు. మీకు ఒక 2 months అనేది ఖచ్చితంగా కోల్డ్గా ఉంటుంది మీరు ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా. అది జార్జియాకి సపరేట్ కాదు, బెంగళూరు క్లైమేట్ ఉంటుందండి. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, బెంగళూరు క్లైమేట్ ఉంటుంది జార్జియాలో. 2 months ఖచ్చితంగా ఉంటుంది కోల్డ్గా. ఇంక రిమైనింగ్ 10 months అనేది డిఫరెంట్ మన ఇండియాలో ఉంటుంది టెంపరేచర్.
2 months అనేది ప్రపంచంలో ఏ కంట్రీలో ఫుల్ మంచు పడుతుంది. సో కాబట్టి మనకు వచ్చేసరికి ఏంటంటే మన ఇండియా క్లైమేట్ రిమైనింగ్ 10 months ఉంటుంది. అది ప్రపంచం రష్యా అయినా అంతే, జార్జియా అంతే, కిర్గిస్తాన్ అయినా అంతే, అన్ని పక్క పక్కనే ఉంటాయి కదా. జార్జియా అయినా, రష్యా అయినా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ అన్ని పక్క పక్కనే ఉంటాయి. ఒకప్పుడు యూఎస్ లేని పార్ట్స్, రష్యాలో పార్ట్లు ఇవన్నీ ఒకప్పుడు 40 years బ్యాక్, ఇప్పుడు కాదు. అసలు ఏముందని జార్జియాలో? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందా? సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉందా? ఎకానమీ ఉన్న బూస్టింగ్ ఎకానమీయా? చిన్న కంట్రీ, 20 లక్షలు 30 లక్షల పాపులేషన్, చిన్న కంట్రీ. తర్వాత యూఎస్ఎంఎల్ఏ అన్నప్పటి వరకు ఎవరైనా పాస్ అయ్యి సక్సెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేదా ఎఫ్ఎంసీ పాస్ అయ్యి సక్సెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? సరే, మన ఇండియన్ అట్లీస్ట్ మన ఇండియన్ ఎంబసీ అని ఉండాలి కదండి. మన ఇండియన్ ఎంబసీ ఉంటే ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు ఎంబసీ కానీ చెప్పుకుంటారు. అక్కడ ఎంబసీ కూడా లేదు, అంత చిన్న కంట్రీ అది. తర్వాత పాపులేషన్, ఎకానమీ, ఏమి వీటిలో మీరు చూడండి. ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మీరు అట్లీస్ట్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి కదా. లేదంటే ఇండియన్ ఫుడ్ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు మన చెఫ్లు వెళ్తారు, వస్తారు, వండుతారు. మీకు ఇండియన్ ఫుడ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడైనా ఉంటుంది ప్రపంచంలో. సో కాబట్టి మీకు ఏది బెటర్ కంట్రీ? అవుట్ ఆఫ్ 12లో 1 అండి, అవుట్ ఆఫ్ 12లో 1, ఇక్కడ అవుట్ ఆఫ్ 12. సో మీకు ఏది నెగిటివ్ ఉంది? చాలా మంది చెప్తారండి రష్యాలో వార్ ఉంది కదండి అంటారు. మనం అలా పోల్చుకుంటే ప్రతి డెవలప్డ్ కంట్రీలో ఖచ్చితంగా పక్క కంట్రీతో ఖచ్చితంగా లేదే లేదు. మనం పీస్ఫుల్గా ఉండాలంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 100% ఉండదు. పీస్ఫుల్ మీన్స్ మన ఇండియా ఉందనుకోండి, ఇండియాలో ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ ఏదో జరుగుతూనే ఉంటుంది కదా. మనం ఎక్కడో ఆంధ్రాలోనో, తెలంగాణలో, హైదరాబాద్లోనో ఎక్కడో ఉంటాం మనం. సో మనకి ఎక్కడో జరుగుతుంది. మనం ఏమంటారు, బయట కంట్రీస్ వెళ్తే రష్యా, ఇండియాలో వార్ జరుగుతుంది, చైనాతో వారు, పాకిస్తాన్తో వారు, లేకపోతే ఇంకో వార్ అంటారు. అసలు మనకి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? మన కంట్రీయే చిన్న కంట్రీ. రష్యాతో కంపేర్ చేసుకుంటే మన 7 ఇండియాలతో సమానం రష్యా. మన ఎక్కడో జరుగుతుంటే మనం ఎక్కడో ఉంటాం. టెంపరేచర్స్ అంటారంటే మీకు ఇండియాతో ఎక్సెప్ట్, మీకు ఇండియా తప్పితే రిమైనింగ్ ఆల్ కంట్రీస్ సేమ్ టెంపరేచర్స్ ఆర్ సేమ్. కాదు, గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ అయితే గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇండియన్ ఫుడ్ రష్యాలో ఉంటుంది, జార్జియాలో ఉంటుంది. ఎకానమీయా అది అండర్డెవలప్డ్ కంట్రీ. మన ఎంబసీ కూడా లేదండి ఆ కంట్రీలో, అంత చిన్న కంట్రీ అది. సో 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు ఏదైనా ప్రాసెస్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, వార్ అంటారా సార్? ప్రతి డెవలప్డ్ కంట్రీస్లో ఏది, యూఎస్కి ఉండదా, యూకేకి లేదా, కెనడాకి లేదా, ఫ్రాన్స్కి లేదా, ఇండియాకి లేదా? ఉంటుంది. అందుకే వాటిని డెవలప్డ్ కంట్రీస్ అనేది. మీకు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, వాటికి ఏమి ఉండదు. ఇప్పుడు ఇంకో సామెత ఉంటుంది చూసారా, బాగా పండిన చెట్టుకే రాళ్ళ దెబ్బలండి. సేమ్ లైక్ దట్ అంతే. ఎంత పవర్ఫుల్ కంట్రీ అయితే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవన్నీ పక్క కంట్రీస్ అన్న సేఫ్ అండ్ సెక్యూర్ చేయాలి కాబట్టి. సో కాబట్టి అవన్నీ కామన్. సో ఇండియాతో ఎలా ఉంటుందో, రష్యా ఎలా ఉంటుందో, చైనా అంటే ఉందో, అన్ని డెవలప్డ్ కంట్రీస్ అన్ని కామన్ అవి. సో అది చిన్న, ఎందుకంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎందుకంటే రేపు యూఎస్ఎంఎల్ఏలు, యూకేలు, కెనడాలు, ఇప్పుడు చిన్న కంట్రీస్లో అండర్ డెవలప్డ్ కంట్రీస్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్లో, లేదంటే మన ఇండియా కంటే 30 years బ్యాక్ కంట్రీస్ ఇవన్నీ. లాస్ట్ 30 years మన ఇండియా ఎలా ఉంటుందో అలా ఉండే కంట్రీస్ వెళ్ళి 30 లక్షలు 40 లక్షలు పెట్టాల్సిన అవసరం 100% లేదు. మీరు 30 లక్షలు 40 లక్షలు పెడుతున్నప్పుడు మంచి, అసలు వెళ్ళినప్పుడు మేము ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని చెప్పుకోవాలి కదా. మన ఇండియా కంటే దారుణంగా ఉండే కంట్రీస్కి వెళ్ళి 30 లక్షలు 40 లక్షలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎక్స్ట్రాడనరీ యూనివర్సిటీస్ రష్యాలో రైట్ నా అవైలబుల్. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. డోంట్ మిస్ ఇట్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యండి. మీ బడ్జెట్ 20 lakhs, 25 lakhs, 30 lakhs, 35 ఇలాంటి డిఫరెంట్ బడ్జెట్స్లో డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. సో డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, కౌన్సిలింగ్ వగైరా. ఎందుకంటే మంచి యూనివర్సిటీస్ రైట్ నా అన్ని ఓపెన్ అయ్యండి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి. జస్ట్ రిజర్వ్ చేసుకుని వదిలేయండి. మీరు అప్పుడు రిజల్ట్స్, కౌన్సిలింగ్ అప్పుడు దాకా వెయిట్ చేయండి. అప్పుడు దాకా రిజర్వ్ చేసుకోకుండా వెయిట్ చేశారనుకోండి అప్పుడు ఉండవు. సో రిజర్వ్ చేసి పెట్టుకుని మీ వర్క్ మీరు చూసుకోండి. ఇక్కడ సీట్ వచ్చినప్పుడు మీ అమౌంట్ రిఫండ్ అవుతుంది. డోంట్ వరీ. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.